ఎవరు మన దేవుడు? పాపిని క్షమించే దేవుడు. పాపిని క్షమించే వార్త 23:34 తండ్రి మీరేమి చేస్తున్నారో మీరు ఎరగడానికి మీరు క్షమించమని మొదటి మాట కనుక మనకు అందరూ తెలిసినది. రెండో మాట లూకా సువార్త 23:43 నేడు నాతో కూడా పరదేశంలో ఉన్నామని నిత్యంగా చెప్తున్నానని మూడో మాట యోహాను సువార్త 19:24 అమ్మ ఇదిగో నీ కుమారుడు అని తన తల్లితో చెప్పాడు. నాలుగో మాట నా దేవా నా దేవా నా ఎందుకు చేయడం 27:46 చెప్తుంది. ఐదవ మాట తండ్రి నీ చేతికి నా ఆత్మని అర్థమనుకుంటున్నానని చెప్పినాడు. ఈ యొక్క 7 మాటలు కల్వశిలువలో ఈ 7 మాటలు ఎవరి కోసం చెప్పినాడు? తన కోసమా మన కోసమా? చెప్పండి. ఈ 7 మాటలు కల్వశిలువలో